అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శుభవార్త. బస్సు ప్రయాణం ఉచితం సీబీఎన్. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఉచిత బస్సు మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికే 5 నెలల పైన గావిస్తున్నా ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేసి లేదు. అయితే ఇదే కాకుండా చాలా పథకాలు అలాగే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం ఆ గుడ్ న్యూస్ తెలియజేసింది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు సైతం 25% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఏపీఆర్టీసీ బస్సులో అయినా సరే వీటిని ఉపయోగించుకొని ప్రయాణించే వీలు కల్పిస్తామంటూ తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ రాయితీ అమలు ఉంటుందని, ఇందుకోసం 6 రకాల గుర్తింపు కార్డులు కూడా తీసుకొచ్చామంటూ కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇందులో ఒకటి ఆధార్ కార్డ్ కాక మరొకటి సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్. అలాగే ఓటర్ ఐడీ కార్డ్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డులు ఇలా వాటిలో ఏదో ఒకటి చూపించి రాయితీని పొందవచ్చట. అలాగే ఫిజికల్ లాగా లేదా డిజిటల్ రూపంలో చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలియజేసింది. సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన ఎటువంటి ప్రూఫ్‌లైనా ఏ విధంగా అయినా చూపించవచ్చని తెలిపారు. అయితే ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామంటూ తెలియజేశారు రవాణా శాఖ అధికారులు. అయితే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు.